ఇది కూడా ఇక ఇది ఇట్లా ఉంటే మిస్ ఇంగ్లాండ్ ఈ 72వ అంతర్జాతీయ అదేమంటారు మిస్ వరల్డ్ పోటీలు 72వ మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్లో జరుగుతున్నాయి. ప్రభుత్వం కొంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని అన్ని ఏర్పాట్లు చేస్తూ ప్రపంచవ్యాప్తంగా ఈ పోటీలను గమనిస్తూ ఉంటారు. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ తెలంగాణ అనే పేరు ప్రచారం అవుతుంది, మారుమవుతుంది. కాబట్టి కొంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, కొంత మంత్రులు కావచ్చు, దాన్ని ఆ ఏర్పాట్లు ఆ నిర్వహణ అంతా కూడా చూస్తూ ఉన్నారు. అయితే మిస్ ఇంగ్లాండ్ ఎవరైతే ఉన్నారో ఆమె ఈ నిర్వాహకుల మీద, ఇక్కడ ఏర్పాట్ల మీద, ఇక్కడ కొంతమంది వ్యక్తుల మీద ఒక హాట్ కామెంట్ చేసి పోటీల నుంచి వైదొలుగుతున్నట్టు ఆమె స్టేట్మెంట్ ఇచ్చి వెళ్ళిపోయింది కూడా. ఆల్రెడీ ఇంగ్లాండ్ నుంచి అందాల పోటీల నుంచి వైదొలడం అనేది ఇప్పుడే ఫస్ట్ టైం, ఇప్పటి వరకు ఎప్పుడు అట్లా జరగలేదు. ఆమె తినేటప్పుడు కూడా మేకప్ వేసుకోవాలని ఉండాలన్నారట. స్పాన్సర్లు ఎవరైతే ఉంటారో ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క స్పాన్సర్లకు సంబంధించి, ఇక్కడ లోకల్కి సంబంధించి వాళ్ళ ఏర్పాట్లకు సంబంధించి స్పాన్సర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళతోటి కలిసి ఉండాలని, వాళ్ళు చెప్పినట్టు వినాలని, వాళ్ళని సంతోషపెట్టాలని చెప్పేసి అట్లా అన్నారు. మమ్మల్ని ఒక వేశ్యలలాగా చూసిర్రు, కాబట్టి నాకు మనసు ఇరిగింది, బాధ అనిపిస్తుంది, నేను ఈ పోటీల నుంచి తప్పుకొని వెళ్ళిపోతున్నా అని చెప్పేసి ఆమె ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. అయితే ఆమె వాళ్ళ తల్లి ఆరోగ్యం బాగాలేదని చెప్పేసి వెళ్ళిపోయింది. ఇట్లాంటి విషయాలన్నీ మాకేం చెప్పలేదని చెప్పేసి ఆ మిస్ వరల్డ్ సంస్థ ఏదైతే ఉందో మురళి ఆమె అంటుంది. కానీ ఈమె అసలు ఏం జరిగిందో చూద్దాం ఒకసారి. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మిస్ వరల్డ్ 2025 అందాల పోటీలను నిర్వహిస్తోంది. ఇప్పటికే జరిగిన పోటీల్లో ఖండాల వారీగా 24 మంది విజేతలను ఎంపిక చేశారు. వారిలో ఇండియా తరపున నందిని గుప్తా కూడా ఉన్నారు. ఈ నెల 31న హైటెక్స్లో గ్రాండ్ ఫినాలే పోటీ ఉండనుండగా ఫైనల్ రౌండ్లో ప్రపంచ సుందరి ఎవరో తేలనుంది. కానీ అనూహ్యంగా ఇప్పుడు మిస్ వరల్డ్ 2025 ఈవెంట్ ఆర్గనైజర్లు తనను వేశ్యలాగా చూశారంటూ అందాల పోటీల నుంచి మిస్ ఇంగ్లాండ్ మిల్లే మ్యాగీ మధ్యలోనే వైదొలిగింది. దీంతో వ్యవహారం తీవ్ర ఎంత చర్చ అంటే ఈ హైదరాబాదులోనో, తెలంగాణలోనో, ఇండియాలోనో కాదు, ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది. ఇది ఇజ్జత్ పోయింది. 74 ఏళ్ల మిస్ వరల్డ్ పోటీల చరిత్రలో కంటెస్టెంట్ ఇలా మధ్యలో వెళ్ళిపోవడం ఇదే తొలిసారి. ఆమె పోటీల నుంచి తప్పుకున్న తర్వాత ది సన్ అనే న్యూస్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పోటీ నిర్వాహకులపై తీవ్ర ఆరోపణలు చేసినట్టు తెలుస్తుంది. ముందు ఆమె వ్యక్తిగత కారణాల వల్ల పోటీల నుంచి తప్పుకున్నట్టు ప్రకటించిన తర్వాత మ్యాగీ ఇంటర్వ్యూ తర్వాత ఏమంటారు నిర్వాహకుల మిస్బిహేవియర్ అంతా కూడా బయటపడ్డదని చెప్పేసి ప్రతిపక్షాలు కూడా ఇప్పుడు ప్రభుత్వాన్ని చేస్తూ ఉన్నాయి. ఎప్పుడు మేకప్తో ఉండాలన్నట. టిఫిన్ చేసే సమయంలో కూడా మేకప్ తప్పడం లేదు. అంతేకాకుండా సాయంత్రం నిర్వహించే కొన్ని కార్యక్రమంలో భాగంగా మేల్ స్పాన్సర్లతో కూర్చోవలసి వస్తుందని, ఎప్పుడు బాల్ గౌన్లోనే ఉండాలని, ధనవంతులైన స్పాన్సర్లను అలరించాలని తమ మీద ఒత్తిడి తీసుకొస్తున్నారని ఆరోపించారు. తమని వేశ్యల్లా చూస్తున్నారంటూ మ్యాగీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా వినోదం కోసం తమను వీధుల్లో తిప్పారని మ్యాగీ వ్యాపారు. సమాజంలో మార్పు తీసుకురావడానికి యువతలో స్ఫూర్తి నింపేందుకు పోటీల్లో పాల్గొన్నాను, కానీ అక్కడ పరిస్థితులు వేరు, కొందరిని సంతృప్తి పరిచేందుకు, కోతుల ప్రదర్శన ఇచ్చేందుకు కాదంటూ ఘాటుగా కామెంట్ చేసి ఆమె వెళ్ళిపోయింది ఇక్కడ నుంచి. దీని మీద కూడా అంతా ఇటు ప్రతిపక్షాలు ఏవైతే ఉన్నాయో, బీజేపీ కావచ్చు, ఇంకా కొన్ని ప్రజా సంఘాలు మొదటి నుంచి ఈ అందాల పోటీలను వ్యతిరేకిస్తూ ఉన్నాయి. అటు బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ కూడా అందాల పోటీలను వ్యతిరేకిస్తూ ఉంది. చాలా మహిళా సంఘాలు కూడా ఈ అందాల పోటీలను వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఒక దేశం నుంచి వచ్చిన ఒక ప్రతినిధిని ఇట్లా మమ్మల్ని ఇట్లా మా పట్ల బిహేవియర్ ఇట్లా చేసిర్రు, మాకు ఒక వేశ్యలాగా చూసిర్రు, ఒక అందాల బొమ్మలాగా చూసిర్రు అని చెప్పేసి కామెంట్లు చేసి వెళ్ళిపోవడం ఏదైతే ఉందో అది చాలా అవమానకరం. ఇది రాష్ట్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, దేశానికి కూడా ఒక ఏమంటారు ఒక పెద్ద తీరని ఇదిగా చెప్పొచ్చు దీన్ని. ఇక ఇది ఇట్లా ఉంటే ఒక దరిద్రమైన కల్చరు మన ఇండియాలో, హైదరాబాద్లో స్ప్రెడ్ అవుతూ ఉంది. అదేందా అంటే షుగర్ డాడీ కల్చరు. ఏంటంటే ఇందులో బాగా డబ్బున్న, వయసున్న